క్లాస్ రూమ్ నుంచి మీరు ఆ వీడియో చూసినారంటే బయటకు వచ్చేటప్పుడు టీచర్ ఆపలేకపోయినాడు, గోడెక్కేటప్పుడు ఎవడే కానీ ఆపలేకపోయినాడు, ఆ పిల్లవాడు చనిపోతున్నప్పుడు ఎవరే కానీ నిలబెట్టలేకపోయింది ఒక నిండు ప్రాణాన్ని. అసలు పోలీసులు రాకముందే అక్కడ మొత్తం అంతా క్లియర్ చేసేసినారు. పడిన తర్వాత మొత్తం ఎముకలన్నీ చిక్కిపోయిన ఎముకలన్నింటినీ కూడా క్లీన్ చేసేసినారు. ఏం సమాజంలో ఉన్నాం? నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మన దావోస్కి వెళ్ళాడు, మైక్రోసాఫ్ట్ సిఇఓని వాళ్ళను బిల్ గేట్స్ ని కలవడం జరిగింది. ఆయన ఏమని అడిగినారు? ఒకటే అడగడం జరిగింది, మా ప్రాంతంలో వచ్చి మీ కంప్యూటర్కి సంబంధించి ఏఐకి సంబంధించి కొద్దిగా టెక్నాలజీ మీద మీరు సపోర్టివ్గా ఉంటాడు. ఎందుకు? ఆయన కంప్యూటర్లో సిద్ధహస్తుడనే కదా మనం అడిగేది, అవునా కదా? నేనేమంటున్నానంటే ఇప్పుడు నారాయణ ఉన్నాడు, నారాయణ దాంట్లో ఎడ్యుకేషన్లో ఎప్పుడు 1 నుంచి 10 వరకు అతనే ఉంటా ఉంటాయి, లేకుంటే చైతన్యం 7 1 2 3 4 అని ర్యాంకులు చెప్పుకుంటూ పోతా అంటారు. అంటే అతను ఎడ్యుకేషన్ రంగంలో ఆ ర్యాంకులు తెప్పియడంలో సిద్ధహస్తుడు అని మనకు తెలిసిపోతుంది కదా. నారాయణ కాలేజెస్ అందుకే ఫేమస్ అని చెప్తున్నాం, మంచి మార్కులు వస్తాయనే కదా అక్కడ చెప్తున్నాం. మరి అలాంటి నారాయణని నువ్వు మంత్రివర్గంలో తీసుకొని, నారాయణ నీ కాలేజీలలో ర్యాంకులు వస్తున్నాయి, నీకంటే నీ కాలేజీలో ఇచ్చే జీతాల కంటే మా గవర్నమెంట్ కాలేజీలలో మా గవర్నమెంట్ స్కూళ్ళలో ఇచ్చే జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ స్కూల్ ఏదో డెవలప్ చేసి పెట్టినాడు, దా నువ్వు అపార్ట్మెంట్లో పెట్టే స్కూళ్ళలో నువ్వు అపార్ట్మెంట్లో నడిపే క్లాస్ రూమ్ల కంటే మా గవర్నమెంట్ స్కూల్ బాగా ఉన్నాయి, నువ్వు వచ్చి ఆ విధమైన ర్యాంకులు రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి తీసుకోమను. ఒక ఎక్స్పర్ట్ అయిన మైక్రోసాఫ్ట్ కు సంబంధించిన బిల్ గేట్స్ అయితే నువ్వు అడుగుతావు కంప్యూటర్ గురించి సలహాలు ఇమ్మని, లేకుంటే ఒక ఇంకో పెట్టే వాళ్ళను ఏ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళని అడుగుతా అంటాం కదా. నారాయణ అతను మంచి మార్కులు తెప్పగలుగుతాడు కదా, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కదా. మరి అట్లాంటి అతను ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు కూడా అదే ర్యాంకులు రావాలని నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? అలా పెడితే ఎవడు నారాయణ కాలేజీలో చదవరు కాబట్టి, అంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కాబట్టి ఈ కార్పొరేట్ విద్యను ఈ కార్పొరేట్ దాళ్లకు అంతకంటే మంచి స్కూలు గ్రౌండ్ అన్నీ ఉన్నా కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ ను డెవలప్ చేయలేకపోతున్నాను. నాకు నిజంగా బాధేసింది. అందుకే నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను, నా ఊర్లో ఆ కార్పొరేట్ స్కూల్ నేను తీసేయగలిగినాను. నాకే వాళ్ళ మీద కోపం లేదు, వాళ్ళ మొహాలు కూడా చూసినా. ఒకే అపార్ట్మెంట్ లో 2000 మందిని పెట్టి 4 బాత్రూమ్లు పెట్టుకొని మార్కులు అనే దాని మీద ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం మారా. మన సందులో 4 అమెరికా పోతే నా పిల్లోడు అమెరికా పోవాలంటాడు, వాడు ఇంజనీరింగ్ చదివితే నేనే మావాడు ఇంజనీరింగ్ చదవాలంటాడు, పక్కింటోడు డాక్టర్ అయితే వాడు నేను డాక్టర్ కావాలంటాడు. కానీ ఆ పిల్లవానికి ఏం కావాలి, అతని ఆలోచన విధానం ఏంటనే అడిగిన సందర్భం లేదు. రుద్ది 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 ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా విధంగా. లోకేష్ అన్నాడు, నన్ను మేము ఏదైనా కానీ చెప్పినా అవి నెరవేర్చకపోతే ఈ కాలర్ పట్టుకొని అడగండి అన్నాడు. మరి ఎంతమంది కాలర్ పట్టుకొని నిలదీస్తున్నారు? ఎన్నో జరిగిపోతాంది, పోతానా ఆయారా గయారా. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని తప్పు పట్టాను, కానీ రెగ్యులర్ ఫ్లోలో చెప్పుకుంటూ పోయినాడు. ఇదే మనకుంటాల కదా, 1 కాదు 2 కాదు 3 కాదు 4. ఏమంటే చెప్పేటప్పుడు డిఫరెంట్ ముఖాలు అడ్డం పెట్టుకొని చెప్తాడు. ఒకసారి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని చెప్పినాడు, ఒకసారి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు, మొన్న కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని చెప్పినాడు. పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని వాళ్ళు ఇస్తారులే, వాళ్ళు ఉన్నారు కదా షూరిటీ. సో అంటే నేనేమంటే వ్యవస్థ సిస్టమే మారాలి. నేను చూశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశాను, ఏదిరా ఇదంతా ఇది అంటే ఎక్కడైనా కానీ ఒకటే ఒక సొల్యూషన్ నాకు అనిపించింది. 10th క్లాస్ వరకు ఎక్కడే కానీ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఉండకూడదు. అప్పుడు సచ్చినట్టు ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు, ఎంపీటీసీ కొడుకు, చీఫ్ జస్టిస్ కొడుకు అందరు పిల్లలు దాంట్లోనే చదువుతారు. ప్రధాని కొడుకైనా ముఖ్యమంత్రి కొడుకైనా అదే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎందుకు డెవలప్ కావో గవర్నమెంట్ స్కూల్ చెప్తారు. అంటే తెలిసినంత ఇలా చెప్పాడు, ఇలా చేస్తేనే తప్ప ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక వ్యాపార వ్యవస్థగానే ఉండిపోయిందే తప్ప అది మేలు చేయాలనే వ్యవస్థగా ఎప్పుడూ లేదు. భరత్ అనే నేను సినిమా చూశాను,
వస్తాడు మహేష్ బాబు దిగుతాడు, ఆ స్కూల్ ఇట్లా చేయాలంటాడు, అది ఇట్లా చేయాలంటాడు, కాలేజీలు ఇట్లా కట్టాలంటాడు, ప్రజల వద్దల పరిపాలన అంటాడు, అన్ని అంటాడు, అసలు కరప్షన్ లేని సొసైటీ చేయాలంటాడు, ఎవరి దగ్గర ఒక రూపాయి అడగకూడదు అంటాడు, నేరుగా జనాలకి అందల్లా బడ్జెట్ లో ఇంత పెట్టాలంటాడు. పాపం జగన్మోహన్ రెడ్డి కూడా అదే చూసి అదే చేసినాడు. ఆ సినిమా హిట్ నాకు కొంచెం అదే